హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బావున్నారా? ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ వినబోతున్నాం. ఈ కథ మన అమ్మమ్మలు, నానమ్మలు మనకు ఎప్పటినుంచో చెబుతున్నదే. ఇది కేవలం కథే కాదు, మనకు ఒక మంచి విషయాన్ని కూడా నేర్పిస్తుంది. మనం ఎవరికైనా మాట ఇస్తే దాన్ని తప్పకుండా నిలబెట్టుకోవాలి కదా. అలా మాట మీద నిలబడటం ఎంత గొప్పదో ఈ కథ మనకు చాలా చక్కగా చెబుతుంది. మరింకెందుకు ఆలస్యం, కథలోకి దూకేద్దామా? అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఒక మంచి ఆవు, దానికి ఎదురుగా ఒక ఆకలితో ఉన్న పులి. వాటి మధ్య ఒక ప్రమాణం జరిగింది. ఇంతకీ ఏంటా ప్రమాణం? దాని గురించే ఈ కథ అంతా. సరే, ఇప్పుడు మన కథలోని ముఖ్యమైన పాత్రలెవరో చూద్దాం. ఒకరు చాలా మంచివాళ్లు, నిజాయితీపరులు. ఇంకొకరికేమో కడుపులో ఆకలి దహించేస్తోంది. వాళ్ళిద్దరూ ఎదురుపడినప్పుడే మన కథ మొదలైంది. మన కథానాయిక పేరు పుణ్యకోటి. తన పేరులాగే చాలా పుణ్యకార్యాలు చేస్తోంది. ఎప్పుడూ నిజమే మాట్లాడుతుంది. ఇక రెండో పాత్ర ఒక పులి. దానికి ఎంత ఆకలిగా ఉందంటే కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఈ ఇద్దరికీ ఎంత తేడా ఉందో. ఒకవైపు పుణ్యకోటి ఏమో, అయ్యో నా బిడ్డకు పాలివ్వాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని ఆలోచిస్తోంది. మరోవైపు పులికి మాత్రం నా ఆకలి తీరాలి, నేను బతకాలి అనే ఆలోచన తప్ప ఇంకేమీ లేదు. ఇక్కడే కథ ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంటుంది. పుణ్యకోటి పులితో ఒక మాట అంటుంది. ఆ ఒక్క మాటే కథ మొత్తాన్ని మార్చేస్తుంది. అదేంటో చూద్దాం రండి. తనను తినడానికి సిద్ధంగా ఉన్న పులిని చూసి పుణ్యకోటి అస్సలు భయపడలేదు. చాలా ధైర్యంగా పులి దగ్గరికి వెళ్ళి ఒక చిన్న కోరిక కోరింది. అదే తల చివరి కోరిక అనుకుంది పాపం. పులిరాజా, దయచేసి విను. ఇంట్లో నా చిన్ని దూడ నాకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. దానికి కడుపు నిండా పాలిచ్చి దాన్ని ముద్దు చేసి మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. అప్పుడు నన్ను తిందువుగాని నన్ను నమ్ము అని బ్రతిమాలింది. ఆ మాటలు విని పులి సరే అంది. కాని ఇక్కడే పుణ్యకోటికి అసలైన పరీక్ష మొదలైంది. ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ఇచ్చిన మాట కోసం నిజంగా తిరిగి వస్తుందా? ఏమంటారు పిల్లలు? పుణ్యకోటి తిరిగి వస్తుందా, రాదా? ఈలోపు మీకొక జోక్ చెప్పనా? పులులు స్కూల్కెందుకు వెళ్ళవు? ఎందుకంటే అవి ఎప్పుడూ చీటింగ్ చేస్తాయి కదా. అందుకే వాటిని చీతాస్ అంటారు. హహా. సరే, జోక్స్ పక్కన పెట్టి కథలో ఏం జరిగిందో చూద్దాం. చూశారా, మన పుణ్యకోటి ఎంత గొప్పదో! మాట తప్పలేదు. గబగబా ఇంటికి వెళ్ళి తన దూడకు కడుపు నిండా పాలిచ్చింది. దానికి ధైర్యం చెప్పి ఇచ్చిన మాట ప్రకారం మళ్లీ ధైర్యంగా పులిదగ్గరికి తిరిగి వచ్చేసింది. కథ ఇప్పుడు చివరి అంకానికి వచ్చేసింది. పుణ్యకోటి అలా తిరిగి రావటం చూసి పులికి ఒక్కసారిగా నోట మాట రాలేదు. తను అస్సలు ఊహించనిది జరిగిందన్నమాట. అరే, ఈ ఆవు నిజంగానే తిరిగి వచ్చిందేంటి? ప్రాణాలమీద దీనికి ఆశలేదా అని పులికి చాలా ఆశ్చర్యం వేసింది. దాని కళ్లను అదే నమ్మలేకపోయింది. పుణ్యకోటిమీద దానికెంతో గౌరవం పెరిగింది. పిల్లలు, నిజాయితీ అంటే ఇదే. ఎంత పెద్ద కష్టం వచ్చినా, చివరికి ప్రాణం పోయే పరిస్థితి ఎదురైనా సరే ఇచ్చిన మాటను మాత్రం తప్పకూడదు. మన పుణ్యకోటి చేసిందదే. పుణ్యకోటి నిజాయితీకి పులి మనసు కరిగిపోయింది. నువ్వు చాలా గొప్పదానివి. మాట నిలబెట్టుకోవడం కోసం ప్రాణాలను కూడా లెక్కచెయ్యలేదు. నిన్ను నేను తినలేను. నువ్వు నీ దూడ దగ్గరకు సంతోషంగా వెళ్ళిపో అని చెప్పి దారిచ్చింది. చూశారా, ఈ కథ మనకు ఏం నేర్పింది? మనం ఎప్పుడూ నిజమే మాట్లాడాలి. ఇచ్చిన మాట మీద నిలబడాలి. మన మంచి ప్రవర్తన చూస్తే కొన్నిసార్లు చెడ్డవాళ్లలో కూడా మంచి మార్పొస్తుంది. మీరు ఎప్పుడైనా మీ అమ్మానాన్నలకు కానీ స్నేహితులకు కానీ మాట ఇచ్చారా? దాన్ని నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో ఎప్పుడూ గుర్తుంచుకోండి, సరేనా? మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బై బై పిల్లలు.